ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. తను ఎవరు అంటే నీలిమ హైమావతి. నీలిమ అనేది తనకు సాయిబాబా ఇచ్చిన పేరు. నేను బాబాతో మాట్లాడగలను అని చెప్పేసి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా నేను వెంటనే బాబాని అడగగలను అని కూడా చెప్తున్నారు. అసలు ఏంటి మీ జీవితంలో ఈ బాబా అంటే అన్నిటికీ బాబా బాబా అంటే అసలు ఏంటి అసలు మీ జీవితంలో ఆ బాబా ఏంటి? అంటే సాయిబాబా అంటే సాయిబాబా ఎట్లుంటాడో కూడా తెలియదు. అసలు 2002లో అసలు బాబా అంటే ఏంటి తెలీదు. బాబా అంటున్నారు కదా, చూద్దాం ఎట్లుంటాడు అని నేను గుడికి వెళ్ళాను. ఇలా దర్వాజాకి ఇలా అని ఇలా చూసా, ఎదురుగా బాబా ఉంటాడు. ఆయన ఇలా చూసి నన్ను ఇలా అన్నాడు. ఇంకా అప్పుడు ఏమనుకున్నా, వెళ్ళా, బాబా నిజంగా నువ్వు నన్ను ఇలా పిలిచింది నిజమే అయితే నాకు ఏదన్నా ఒక దారి చూపి, లేదంటే ఇంకా నేను ఇక నాకు అయిపోయింది అని దండం పెట్టుకొని వచ్చాను. నెక్స్ట్ డేనే హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. మీకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి బాబాని నమ్మారా, లేకపోతే నిజంగా బాబా కనిపిస్తాడా మీకు? ఏది అడిగితే నాకు అది ఇస్తున్నాడు బాబా. బాబా ఎట్లా ఇది కాదు నేనేం చేయాలా అని. ఇప్పుడు బాబాని అందరు సాయిబాబా దేవుడు అది అంటారు. నేనేమంటాను తెలుసా బాబాని? తాత. అందరూ తండ్రి అని చెప్పుకుంటారు లేదా దేవుడు. నాకు తాత లాగా అనిపిస్తాడు. నేను మా తాత దగ్గర ఉన్నాను. ఇంకా ఊకే ఎట్లా అంటే, అరే ఎందుకు తాత నువ్వు చినిగిన బట్టలు వేసుకుంటావు. బాబా గురించి, బాబా శక్తుల గురించి, బాబా మహిమల గురించి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారు? బాబా మహిమలు శక్తులని మనము కొనియాడలేము. అసలు ఆయన ఒక సముద్రం. మనకు ఒక కష్టం వచ్చింది, మీ ఇంటి దైవం ఉంటాడు, మీకు నచ్చిన దైవం ఉంటే ఎవరైనా ఉండని, కానీ ఒక్కసారి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. తను ఎవరు అంటే నీలిమ హైమావతి. నీలిమ అనేది తనకు బాబా ఇచ్చాడంట, సాయిబాబా ఇచ్చిన పేరు. హైమావతి తన ఒరిజినల్ నేమ్. కాకపోతే నాకు బాబా ఇచ్చిన ఆ అనుగ్రహం వల్ల వచ్చిన పేరు కాబట్టి నేను ఎప్పుడైనా నీలిమ హైమావతి అని పెట్టుకుంటాను అని చెప్తున్నారు. అంతేకాదు బాబా నేను పిలవగానే నాతో మాట్లాడతాడు, బాబా నేను అడగగానే నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు, నేను బాబాతో మాట్లాడగలను అని చెప్పేసి బాబాతో మాట్లాడగలను, బాబాతో చెప్పి ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేయగలను. అంతేకాదు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా నేను వెంటనే బాబాని అడగగలను అని కూడా చెప్తున్నారు. మరి అసలు అంత జ్ఞానం ఎలా వచ్చింది? అసలు బాబాను చూసారా, నిజంగా బాబాతో మాట్లాడారా, తన లైఫ్ లోకి బాబా ఎందుకు వచ్చాడు ఏంటి అని మనం క్లియర్ గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? సూపర్. ఇంకా బాబా ఉన్న వాళ్ళకి అసలు అడిగే పనే లేదు. అడిగే పని నో అస్సలు. మీరు బాబా భక్తురాలు అని చెప్పేసి అంటున్నారు. మరి మేము కూడా వింటున్నాము. మరి బాబాతోనే మాట్లాడతారు అని అంటున్నారు. ఖచ్చితంగా అంటే అంత ఈజీ కాదు దేవుడితో మాట్లాడడం అనేది. ఆ బాబా అంటే దేవుడు, ఇంకా అది పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మ సుకృతం అంటే అది. మేడం మీ గురించి మీ మాట. మాది వరంగల్ అమ్మా. వరంగల్ డిస్ట్రిక్ట్ మహబూబాబాద్. మేము జాబ్ పరంగా ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము. కానీ ఇక్కడికి రావడానికి కూడా బాబానే. రావడానికి కూడా బాబానే. ఇంకా మేము రావడం కూడా అసలు అంటే అసలు చెప్పలేము అంత. అసలు ఏంటి మీ జీవితంలో ఈ బాబా అంటే అన్నిటికీ బాబా బాబా అంటే అసలు ఏంటి అసలు మీ జీవితంలో ఆ బాబా ఏంటి? ఏంటి అంటే అసలు బాబా అంటే అసలు తెలియదు మాకు. అంటే సాయిబాబా అంటే సాయిబాబా ఎట్లుంటాడో కూడా తెలియదు. అసలు ఎప్పుడు 2002లో అసలు బాబా అంటే ఏంటి తెలీదు. 2003లో తిరుపతి వెళ్ళాం. తిరుపతి వెళ్ళినప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఫొటోస్ అవి ఇవి కొనుక్కుంటాము కదా మామూలుగా అన్ని షాపింగ్. అప్పుడు ఇది సాయిబాబా రెడ్డు బట్టలతోటి ఇలా ఉన్నాడు. అయితే నేను మమ్మల్ని తీసుకెళ్లిన వాళ్ళు కూడా వాళ్ళ పాప పేరు సాయి, వాళ్ళతో వెళ్ళాం తిరుపతికి. వాళ్ళు మీరు సాయి సాయి అంటారు కదంటే ఈయన సాయిబాబా అంటే అవునన్నారు. ఒకటి ఆ ఫోటో ఒకటి బాబా ఫోటో తెచ్చుకున్నా. అంతే తెచ్చి పెట్టేసా ఇంట్లో. ఇంకా మనకు ఆయనకి సంబంధం లేదు, అసలు ఆయన ఎవరో తెలియదు. అంతే బాబా అంటే ఓహో బాబా అని అంతవరకు తెలియదు. తర్వాత 2006లో మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది.
ఇంకప్పుడు మా పరిస్థితి బాలే, చాలా ఘోరం అంటే ఘోరం అసలు. ఇంకా అసలు అన్ని ఇంట్లో అమ్మేసి వాడికి ఒక 80,000 దాకా సర్జరీకి పెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేసాము, ఏంటిది అసలు ఇంత పరిస్థితుల్లో ఉన్నాము, అసలు ఏంటి బాబా నువ్వు ఉన్నావు కదా, అందరు అంటుంటారు కదా, నువ్వెవరో నాకు తెలియదు, మాకు ఇట్లా ఏదైనా కాపాడు బాబా అని మొక్కాను. అయితే ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే చిన్నది బాబాది లాకెట్ దొరికింది, రోడ్డు పైన దొరికింది. అరే బాబా అనగానే బాబాది సేమ్ అదే ఫోటోలు ఏ రూపంలో ఉన్నాడు అదే రూపం. దీన్ని ఏం చేయాలని నేనేం చేసా, దారానికి కట్టి ఇలా చేతికి కట్టుకున్నా, చేతికి ఇక్కడ కట్టేసుకున్నా, సరే బాబా ఉండని అని. ఇంకా తర్వాత ఇంకా మొక్కడం అంతే. ఇంక తర్వాత మా తమ్ముడికి మంచిగా ఆపరేషన్ సక్సెస్, వాడిని డిశ్చార్జ్ అన్నీ అయిపోయినాయి. తర్వాత ఇక మా పొజిషన్ మొత్తం అప్పులు కొన్ని చేయాల్సి వస్తుంది కదా, అట్లా కొంత బిజినెస్లో ఇది అది లాస్లో ఉన్నాయి. ఇంకా ఎట్లా ఏం చేయాలన్న పొజిషన్లో మళ్ళీ బాబా నాకు ఇక ఇంకా నేను చచ్చిపోతా అంటే ఫైనాన్షియల్ గానే ఇంకా వెళ్ళిపోయాను, నేను చచ్చిపోతా. నాకు 2 పాపలు. అప్పుడు మా పాపలు చిన్న వాళ్ళు, ఒక పాప 7 years, ఒక పాప 4 years. ఇంకా నేను ఇంకా సారథి పక్కకు పెట్టండి, ఇంకా నేనే బిజినెస్ చేసేదానిలేండి. నా దాంట్లోనే లాస్ వచ్చింది, తమ్ముడివి ఇవి అన్ని నా పైన పడి కొంచెం నేను ప్రెషర్ అయినా. ఇవన్నీ నేను బాధ్యత తీసుకునేసరికి కొంచెము ఇంకా ఏదో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాంలే. ఇంకా చచ్చిపోవడానికి పాయిజన్ తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఏం చేశాను, తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా. నేను ఇప్పుడు తాగి చనిపోతే నా 2 పిల్లల్ని ఎవరు చూస్తారు? మా అమ్మ వాళ్ళు ఉన్నారు, అయినా ఈయన ఉన్నా నాకు వద్దమ్మో, నా పిల్లలు ఎవరు ఏం చేస్తారు, నా పిల్లలకు కూడా ఇచ్చి చచ్చిపోతా, ముగ్గురికి వాళ్ళిద్దరికి ఇచ్చి నేను కూడా చచ్చిపోతా అని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా. ఇచ్చి ఇంకా మరి నేను పోతే నా పిల్లల్ని చూసే వాళ్ళు ఆడపిల్లలు కదా, ఎవరు చూడరు, ఎవరు ఏమంటారో, ఎందుకు నాతోనే తీసుకెళ్తా, ఎవరిని చుట్టాలని మనం పోయి అడగలేము, అందరికీ ఎగతాళి ఉంటుంది కదా, ఇట్లా అమ్మ ఏం అప్పులు, మనం మంచిగా మాట్లాడడానికి వెళ్ళినా ఏం అడగడానికి వచ్చారో అన్న చుట్టాలు మనకి కదరా. లేదు ఊర్లోనే ఉన్నాం. ఇంకా అప్పుడు ఏమైంది, ఇంకా మా చిన్న బాబాయ్, మా నాన్న వాళ్ళ చిన్న తమ్ముడు భార్య, మా పక్క గోడే, ఆమె ఏం చేసింది, ఈవినింగ్ పూట మా ఊర్లో ఫస్ట్ టెంపుల్ కట్టారు బాబాది, నాకు తెలీదు. ఆమె ఏం చేసింది, నేను ఏడ్చుకుంటూ పడుకుంటూ వచ్చి హైమా పోదాం రారా బాబా గుడికి, 7 బకురానికి అన్ని మంచి అయితే ఎందుకు మేము లేమా బేటా నువ్వు ఎందుకు అని మా పిన్ని అంటుంటే సరేలే పిన్ని అని నేను ఏడుస్తున్నా, రా గుడికి అంటే నేను రాను పిన్ని అని అన్నాక ఏం చేసింది నేను ఇంకా పాయిజన్ రెడీ చేసుకున్నా పిల్లలకి. నాకు ఈమెం చేసింది, ఫిక్స్ అయిపోయినా. అప్పుడు ఈమెం చేసింది, మా 2 పిల్లల్ని తీసుకొని టెంపుల్కి వెళ్తే నేను మంచాలు పడుకుని ఏడ్చేడ్చి ఏంటి మళ్ళీ నా పిల్లలు పోయారు, నేను ఒక్కదాన్ని ఎందుకు, సరే నేను లాస్ట్ టైం బాబా అంటున్నారు కదా చూద్దాం ఎట్లుంటాడో అని నేను గుడికి వెళ్ళాను. అసలు నాకు తెలియదు బాబా అంటే కూడా వెళ్ళాను. అయితే ఆరతి స్టార్ట్ అయింది, గబు ఆమె ముందు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినాక 1/2 hourకి నేను వెళ్తే అప్పటికే హారతి స్టార్ట్ అయింది. నేను వెళ్ళి అసలు కాళ్ళు కడుక్కోవాలన్నది కూడా నాకు తెలియదు. వెళ్ళి ఇలా మొక్కి వెళ్ళాను. వెళ్తుంటే ఒక ఆయన కాళ్ళు కడుక్కొని వెళ్ళమ్మన్నారు. మళ్ళీ వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి ఇలా దర్వాజాకి ఇలా అని ఇలా చూసా. ఇటు జెంట్స్ ఇటు లేడీస్ ఉంటారు కదా, ఎదురుగా బాబు ఉంటాడు. ఆయన ఇలా చూసి నన్ను ఇలా అన్నాడు. అనిపిస్తే నేనేమనుకున్నా, నేను ఏడ్చున్నాను కదా, నా కళ్ళకి అట్లా ఏమన్నా అనిపిస్తుంది ఏమో, విగ్రహం ఎందుకు అట్లా పిలుస్తుంది అని మళ్ళీ ఇలా అని మళ్ళీ ఇలా చూసా. మళ్ళీ ఇలా అన్నాడు. మళ్ళీ నేను క్లారిటీ కోసం మళ్ళీ 3 times అప్పుడు కూడా ఇలా అన్నాడు. ఇంకప్పుడు ఏమనుకున్నా, వెళ్ళి మా పిన్ని వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళు ఇలా కొడుతున్నారు. అసలు అది సంస్కృతంలో ఉంటది కదా హారతి, అది మనకు అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో చదవడానికి కూడా రాదు. పాంప్లెట్ తీసుకున్నా టకా చదివిస్తున్నా. సంస్కృతంలో ఉంటది సాయిబాబా హారతి, హారతి సాయిబాబా పాట ఉంటది కదా, అది సంస్కృతం. అసలు చెప్తున్నాను కదరా, అసలు మనకి అది అంటే మనకి ఆ మరాఠీ భాషలో కానీ మనకి సంస్కృతం లాగా అనిపిస్తుంది కదా, వత్తులు పలకడం మనకి రాదు. అది అంత ఈజీగా ఎవరికి రాదు. అది మనం చూసి బట్టితేనే తర్వాత మనకి నోటెడ్ అవుతుంది, అంతవరదాకా అవ్వదు. నాకు అది టక్ చదివినాక ఏం చేశాను, ఇంకా వచ్చి కూర్చున్నాక మా పిన్నికి చెప్ప, బాబా ఏంటి పిన్ని ఇలా అంటే, ఇంకా నయ్యం ఇంకా ఇట్లనే ఇంకా కన్ను కొట్టిందని చెప్పలేదంటే, లేదు పిన్ని ఇలానే అన్నారంటే, ఇంక నీకు అట్లా అనిపించిందిలే విగ్రహం ఎందుకంటదమ్మా అని అన్నది. ఇంకా నేనేమని మొక్కుకున్నాను, బాబా
నిజంగా నువ్వు నన్ను ఇలా పిలిచింది నిజమే అయితే నాకు ఏదన్నా ఒక దారి చూపి, లేదంటే ఇంకా నేను ఇక నాకు అయిపోయింది అని దండం పెట్టుకొని వచ్చాను. నెక్స్ట్ డేనే హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది తెలిసిన వాళ్ళ నుంచి, ఇక్కడ పని ఉంది రా అని. అప్పుడు నాకు పని చేసుకోవడానికి కూడా నాకు అవసరం, ఒక 3000 కూడా అవసరం ఉన్నప్పుడు నాకు. ఇట్లా నువ్వు వచ్చేస్తే నీకు ఉంది, జాబ్ ఉంది అడ్వకేట్ వాళ్ళ దగ్గర, ఇట్లా ఉంది, నువ్వు వస్తావా అమ్మా అని అన్నారు. అంటే ఇప్పుడు వచ్చాననుకో రూము ఇవన్నీ ఎట్లా అని అంటే వాళ్ళు అన్నారు, ఒక తెలిసిన మేడం వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉండు, నువ్వు అన్నీ అరేంజ్ చేసుకునేదాకా అని చెప్పారు. సరే అని చెప్పి మన తెలిసిన వాళ్ళే వాళ్ళు. అది వెళ్ళాను. నేను దిగడం ఏ అపార్ట్మెంట్లో దిగాను చెప్పండి? శ్రీ సాయి అపార్ట్మెంట్. అక్కడ దిగారు. అదే అపార్ట్మెంట్ పేరు శ్రీ సాయి. వాళ్ళ అపార్ట్మెంట్లోనే ఉంటారు. నేను ఇంకా అందులో దిగాను. అందులో దిగి ఇంకా మెల్లమెల్లగా అప్పటి నుంచి ఏమైందంటే నమ్మడము, ఇంకా బాబా ఎక్కడ ఉంటాడా నేను అక్కడికి వెళ్ళిపోవాలని అక్కడ సెర్చ్ చేస్తే ఏమైంది, తాజకృష్ణ బ్యాక్ ఇది శ్రీసాయి మనకి పంజాగుట్ట దగ్గర. వాళ్ళు అన్నారు నేను బాబా గుడికి ఒకసారి వెళ్ళాలి అంటే పంజాగుట్టలో బాబా ఉంటాడు అన్నారు. పాపం వాళ్ళు కార్ ఇచ్చి డ్రైవర్ నుంచి పంపించేది. ఎవ్రీ గురువారం హారతికి 4కి వెళ్ళి నిలబడేదాన్ని. ఇంకా నిలబడేదాన్ని. ఇంకా బాబా అట్లానే నాకు ఇక మంచిగా మెల్లమెల్లగా నాకు డెవలప్మెంట్ అన్నది వచ్చేసింది. ఇప్పుడు మీకు మీ వృత్తి పరంగా మీ బిజినెస్ పరంగా మీరు అడగడం అంటే మీకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి బాబాని నమ్మారా, లేకపోతే నిజంగా బాబా కనిపిస్తాడా మీకు, మాట్లాడతాడా? అసలు బాబా మాట్లాడడం అన్నది చూడడం అన్నది కూడా ఏది ఒక 10 years నుంచి, అంతకు ముందుకు లేదు. అంటే మాట్లాడతారు అంతకు ముందు. ఇప్పుడు నాకు బాగా ఇంకా నేను మొత్తం డీప్ లోకి వెళ్ళిపోయాను, మెడిటేషన్ చేసుకోవడం. ఇంకా బాబా నాకు అసలు అంటే నాకు ఎట్లా మిరాకిల్ అంటే, ఇప్పుడు మనం బండి మీద వెళ్తుంటాం, అక్కడ ఒక చామంతి పూలు కనపడ్డాయి. అబ్బా పూలు ఎంత బాగున్నాయి, తీసుకుంటే బాగుండు, ఇంక ట్రాఫిక్ ఫుల్ ఉంది, ఎవరు ఆపుతారు బండి, వద్దులే అని వెళ్ళిపోతాం. మనం ఎక్కడికైతే రీచ్ అవుతామో అక్కడ కంపల్సరీ ఎవరో ఒకరు నా కోసం ఆ పూలు పట్టుకుని ఉంటారు. నువ్వు పూలు కావాలి అడిగినావు కదమ్మా, ఇగో రా పూలు అని ఇస్తారు. అంటే మనం ఎలా షాక్ అవుతాం మీరు చెప్పండి? నేను ఇక్కడ పువ్వులు చూశాను, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా కోసం రెడీగా ఒకరు పట్టుకొని ఇగో అమ్మ పువ్వులు నువ్వు పెట్టుకో నీకు అని అంటే నీ రియాక్షన్ ఎట్లా ఉంటది? అంటే నేను అడిగాను అక్కడ కుదరలేదు, కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు బాబా అరేంజ్ చేసి పెట్టాడు. ఎందుకంటే నేను ఏది అడిగితే నాకు అది ఇస్తున్నాడు బాబా. బాబా ఎట్లా ఇది కాదు నేనేం చేయాలా అని ఒక బుక్ తీసి ఏంటి బాబా నాకు ఇది చెప్పు, నాకు ఎట్లా అడగాలో తెలియదు అనగానే నాకు అందులో ఆన్సర్ వచ్చేస్తుంది. నేను అదే ఫాలో అవుతా, ఇంకా వేరే ఎవరు చెప్పినా వినా, అది కంపల్సరీ. అన్ని బాబావి ఏ బుక్స్ ఉంటుందో అది నా ఇంట్లో ఉంటది అన్ని. ఇప్పుడు రమణానంద మహర్షి అని ఒక స్వామీజీ ఉన్నారు, తెలుసా మీకు? ఆయన ఎన్ని బుక్స్ రచించాడో అన్ని బుక్స్ నా దగ్గర ఉంటాయి. అన్ని స్వామి దగ్గర కూడా నేను శక్తిపాతం తీసుకున్నాను. ఆయన భజనలు అవి చేస్తే వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇంకా మనకి దూరం. ఇంకా బాబా పంపించట్లేడు అంటే ఏదో ఒక కారణం ఉంది నా విషయంలో. ఇప్పుడు ఎవరి దగ్గరైనా వెళ్ళాను, నెక్స్ట్ అక్కడికి వద్దు అని అంటే నువ్వు అక్కడ అవసరం లేదు అని నాకు ఇక్కడ బాబా చెప్తాడు అన్నట్టు. చెప్తాడు. ఎట్లా చెప్తాడంటే నాకు ఒక ఇన్నర్ వాయిస్. ఇప్పుడు నేను ఇలా వెళ్తున్నాను అనుకోరా, ఏదో ఆలోచించుకుంటూ రోడ్డు పైన వెళ్తున్నాను అనుకో, సడన్ గా కారు మనకి అంటే ఏదో దాంట్లో ఉంటావు, వచ్చి సడన్ గా మనకి అది యాక్సిడెంట్ అయ్యే మూమెంట్లు అనుకో, నీలిమా అని పిలుస్తారు. అయ్యో ఎవరు పిలిచారని ఇలా వెనక తిరిగి చూస్తాను. వినపడుతుంది నాకు, ఆ వాయిస్ వినపడుతుంది. అది వినపడంగానే ఆగిపోతాం కదా, నిలబడతాం కదా, ముందుకెళ్ళాం. నిల్చొని ఎవరు అని ఇలా చూస్తాం కదా, అప్పుడు ఆ కార్ వచ్చి అక్కడ ఆగుద్ది. నేను ముందుకెళ్తే మనకి టచ్ అవుతుంది, వెళ్ళకుంటే అక్కడే ఆగిలా అనుకో తిరిగి చూసామనుకో కార్ అక్కడే, నేను ఇక్కడే ఉంటాను. వాళ్ళు ఏంటమ్మా చూసుకోవాలంటే, అరే నన్ను ఎవరు పిలిచారు, బాబా నువ్వే పిలిచావా తండ్రి అని దండం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ జాగ్రత్తగా. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే మరి మీకు నిజంగా బాబా మీరు ఏదైనా మాట్లాడిస్తే మాట్లాడతారా? అంటే ఎట్లా అంటే అమ్మా, ఇప్పుడు నాకు చాలా ఎవరైనా పాపం చాలా ఇబ్బందులలో ఉన్నారనుకో, అంటే నేనే అడుగుతాను, పాపం బాబా వాళ్ళకి అట్లుంది అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి అన్నారనుకో, నాకు చెప్తాడు. ఒకటి మీరు బాగా చాలా మందిని చూస్తుంటారు, కొంతమందికి దేవుడు వస్తాడు ఒంటి మీదకి అని అంటారు కదా, అది నేను మామూలుగా ఇప్పుడు అమ్మవారు వస్తుంది అంటారు. అమ్మవారు వస్తే వాళ్ళు సిగముగుతారు, అవును, ఊగి వాళ్ళ ముందు ఎవరైనా కూర్చుంటే వాళ్ళ ప్రాబ్లం చెప్తారు, నాన్న చెప్తారు. అట్లా మీరేమన్నా అది లేదు, అట్లా నేను అట్లా చెప్ప
అట్లా చెప్పను. నా అంతటా నేను వాళ్ళకి ఏదన్నా ఉంటే అయ్యో బాబా చెప్పరాదు బాబా ఏం చేయాలి వాళ్ళు అన్నారనుకో, వచ్చారనుకోండి మీ దగ్గరికి ప్రాబ్లం ఉంది ఏంటి అని చెప్పేసి వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళ ముందే అడగగలరా మీరు? ఇప్పుడు వాళ్ళ ముందు అడిగారు అనుకో, వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో పబ్లిసిటీ కోసం అడుగుతుంది, నిజం అబద్ధం, అవన్నీ మనకి ఎందుకు, బాబా మనకి చేస్తున్నాడా లేదా ఇంపార్టెంట్, అంతే కదా. అందుకే ఎందుకంటే ఇప్పుడు మీరు కొంతమంది అంటే నేనే అడుగుతున్నా పబ్లిక్ తరఫున, మరి నాతో బాబా మాట్లాడతాడు, బాబాని నేను ఏది అడిగినా ఇస్తాడు, అదే విధంగా కూడా ఏదన్నా జరగబోతుందన్నా కానీ అంటే బాబా నాతో మాట్లాడతాడు, బాబా నాకు కనిపిస్తాడు అని చెప్పేసి మేము విన్నాము మీ దగ్గర. మరి నిజంగా బాబా మీకు కనిపిస్తాడా? నిజంగా బాబా మరి మీతో కంపల్సరీ కనపడతాడు. కేవలం అంటే అందరికి తెలియడానికి అని చెప్పేసి మీరు లేదమ్మా, ఏ విషయంలోనైనా మనం అబద్ధం చెప్పినా పర్వాలేదేమో, కానీ దేవుడి విషయంలో అబద్ధం చెప్తే ఇప్పుడు పైన ఒకరు ఉంటారు, మనం ఇక్కడ చెప్పినాము వెళ్ళిపోయినాము కాదు, పైన ఒకరు ఉంటారు, ఆయన అన్ని చూసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పి అక్కడికి పోతే అక్కడ కూడా నువ్వేం చెప్పావు, నీకు ఇంత మంచి నోరు ఇచ్చిన, ఇంత మంచి కళ్ళు ఇచ్చిన, నీకు అన్ని అడుగుతాడు, నీకు ఇంక కళ్ళు ఇచ్చిన నువ్వేం చూసావని అడుగుతాడు. పైన ఒకరు భగవంతుడు ఉంటాడు. ఇప్పుడు మనం ఆయనకైనా భయపడాలి, ఈ ప్రజలకు భయపడకపోయినా ఆయనకైనా భయపడాలి. అట్లా అది భయం పెట్టుకొని మనం లేనిది ఉన్నది అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. బాబా తత్వంలోనే అది లేనే లేదు. బాబా ఇప్పుడు ఏంటంటే అది కరెక్ట్ అంటే కంపల్సరీ ఆయనే మనకి, ఆయన నేను తలుచుకున్నాం అనుకో కరెక్ట్ మనసు పెట్టి ఆయన వచ్చి చెప్తాడు, ఎందుకు బిడ్డ నేను ఉన్నాను కదా అని చెప్తాడు. ఎందుకు మేడం, మా పెద్ద పాప మ్యారేజ్ మేము రెంట్కున్నాం, ఇక్కడికి వచ్చాకే పాప మ్యారేజ్లు కూడా అయినాయి. అయితే ఆ పాప మ్యారేజ్ అంటే షాపింగ్ చేసి వచ్చాం మేడం, మాది మెయిన్ రోడ్ పైన ఇల్లు. మేం చేసాము, అలసిపోయి వచ్చి సామాన్ అంతా పడేసి పడుకున్నా. రాత్రి 2 o'clock వరకు కూడా డోర్లు వేసుకోలేదు. 2కి ఎవరో ఇద్దరు డోర్లు తీసుంటే చూస్తారు కదా, ఎవరు లేరు, ఎవరు డోర్ తీసుంది కట్టని అని రావడానికి. అప్పుడు నేను ఇలా పడుకున్నా, వైట్ బట్టలు వేసుకొని బాబా నా తలాపులో నిలబడి, ఎలా అంటే అసలు ఆ పిలుపు ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఎలా అంటే మన కడుపున పుట్టిన బిడ్డలు కూడా పిలవరు అలా, అమ్మా 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 అట్లా పిలుస్తుంటే నేనేమనుకో, ఎవరికి ముసలాయన ఇప్పుడు వచ్చింది అడుక్కోవడానికి, ఇప్పుడు ఇంత రాత్రి వచ్చిండేంది అంటే అలసిపోయినా కానీ అంత ఇప్పుడు వచ్చిండేంది అని అడుక్కోవడానికి వచ్చిండేంది అని ఇట్లా చూస్తే ముసలాయన ఎందుకు ఇప్పుడు అడుక్కోవడానికి వచ్చిండన్న. అమ్మ తలుపులు వేసుకో అన్నాడు. నేను ఏంది తలుపులు వేసుకోమంటాను, ఇట్లా నేను లేచి ఇట్లా వచ్చి చూసరికి వేరే వాళ్ళు జెంట్స్ వస్తున్నారు. డోర్లో టపామనేసి బెడం పెట్టుకొని చెద్దరు కప్పుకొని కూర్చుని ఆ బాబాని ఆ కళ్ళతోటి ఇలా చూశారు. అస్సలు ఎంత అంటే ఇంకా అప్పటికి నేను బాబా అనుకోవట్లే, అది కళలాగా అనిపించడానికి ఆస్కారం లేదు. నిజమే కూర్చొని లేలా. ఇంకా మా ఈయనకి వీళ్ళకి అందరికి ఫోన్లు చేసి చెప్దా అంటే ఆ టైం చూస్తే 2. ఎలా చెప్తాం, మార్నింగ్ చెప్తే అందరూ షాక్. అసలు అది నా కళ్ళతోటే చూశాను కదా, అది నా బాబా నన్ను కాపాడాడు కదా, నాకు తెలుసు, వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయము, ఇప్పుడు మా పాప, ఈమె పెద్ద పాప మ్యారేజ్ అప్పుడు, చిన్న పాప మ్యారేజ్ అయింది. చిన్న పాప మ్యారేజ్ అయిన తర్వాత ఆమె మ్యారేజ్ అవ్వక ముందుకే బాబా నా కళ్ళ ఏం చెప్పాడంటే, పాప పుడుతుంది సాయి కీర్తి అని పేరు పెట్టు అని చెప్పాడు. మా పాపకి అని చెప్పలే, పాప పుడుతుంది సాయి కీర్తి అని పేరు పెట్టండి. ఎవరికి పుడుతుంది ఎవరికి పెట్టాలని మనకు ఒకటి ఇది ఉంటది కదమ్మా. అది అయిపోయింది. 5 years తర్వాత మా పాప మ్యారేజ్ కూడా బాబా సమక్షంతో అయిపోయింది. అంత బాబాతోటే. ఆమె ప్రెగ్నెన్సీ అయింది 5వ నెల. వాళ్ళ అత్తగారు ఓకే అమ్మ నీ కడుపులో కొడుకు ఏమంటున్నాడమ్మా అని వాళ్ళు అనుకుంటుంటారు కదా, బాబు కావాలని, ఏమంటున్నాడమ్మా అని ఊరికే అలా అనేది. ఒకరోజు అన్నమ్మ పాపతోటి, ఏంది బుజ్జి ఊరికే మీ అత్త ఇట్లా అంటది, కొడుకు అంటది, ఎవరైతే ఏముంది అని అంటే, ఇక వాళ్ళకి కొడుకు కావాలమ్మా అన్న. ఇంకేమనుకున్నాను, బాబా స్రవంతికి కొడుకు పుడతాడా పాప పుడతా, బాబా పాప ఊకే వాళ్ళ అత్త ఇట్లా అంటుంది, నాకు చూపించు బాబా అన్న. ఆ నైటే మా పాప డెలివరీ అయింది. బాబా 2 కాళ్ళు బట్టి పాపని ఇలా లేపి, పాప పుట్టింది చూడు, పాపే పుడుతుంది అని చెప్పాడు. అంటే పుట్టడానికి ముందు రోజు కాదు, 5 months మాకు ప్రెగ్నెన్సీ. 5 months అప్పుడు నేను అడిగాను, అడిగితే డెలివరీ కూడా చూపించాడు. కళలోనే నాకు మా పాప డెలివరీ అయింది, ఇగో పాప పుట్టింది చూడని 2 కాళ్ళు ఇలా లేపి చూపించాడు. పాప పుడుతుంది బాబు కాదు అని చెప్పాడు. నేను నెక్స్ట్ డే మా పాపకు చెప్పాను, బుజ్జి మీ అత్తని ఇంకోసారి కొడుకు అనొద్దు, పాపనే పుడుతుంది, పాప పుట్టింది నాకు బాబా చూపించాడన్న.
ఇంక సరేలే అమ్మను. అట్లనే మా పాపకి సోమవారం రోజే పాప పుట్టింది. అయితే సారీ, పాప ఇంకా అట్లా అన్నాం కదా. అన్నాక తెల్లారి మళ్ళీ నాకు బాధ, నాకు 2 పాపలు కదా. అయ్యో ఫస్ట్ పాప కదా బాబా, మరి ఎట్లా మళ్ళీ సెకండ్ ఎవరు పుడతారో ఎట్లనో బాబా, ఎట్లా ఈమెకి బాబా అయితే బాగుండు కదా అన్న. అంటే మళ్ళీ నైట్లో బాబా మళ్ళీ నాకేం చూపించాడు, లేదు సెకండ్ బాబు పుడతాడు, ఆమె మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ అయింది, కలలోనే డెలివరీ అయింది, ఇగో బాబు పుట్టాడని చూపించాడు. ఇంకే పాప అయితే ఈమెకి పాప ఫస్ట్ కదా, ఇంకా ఏం పేరు పెట్టాలి? మా ఇంట్లో అప్పటికి మా పెద్ద పాపకి పాప పుట్టి ఫస్ట్ పాప పుట్టి ఆమె చనిపోయింది. అప్పటికి నాకు బాబా చెప్పలేదు. మళ్ళీ మా పెద్ద పాపకి బాబు, ఆయన పేరు సాయి నవదీప్, సాయి అని పేరు పెట్టుకున్నాం. మరి ఇంకా మళ్ళీ ఆమెకి పాప పుట్టింది, కానీ ఆమెకి వేరే వాళ్ళ అత్తగారు ఇష్టమైన పేరు పెట్టుకున్నారు. నేను చెప్దామనుకున్నా, అప్పుడు నాకు గుర్తు రాలేదు. ఇప్పుడు ఈ చిన్న పాప అప్పుడు, అరే నాకు అప్పుడు బాబా చెప్పాడు కదా బుజ్జి ఏం పేరు పెడదామంటే నువ్వే చెప్పమ్మా అన్నది. సాయి కీర్తి అని అన్నాడు కదా బాబా, ఒకవేళ సాయి కీర్తి అని నీ బిడ్డకే పెట్టమని చెప్పిండు అనుకుంటా బుజ్జి, పెడదామన్నా. సరే అని సాయి కీర్తి అని పెట్టుకున్నాం. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్తారు కదా 3 monthsలో, వాళ్ళను మేము సాయి కీర్తి పెట్టాం, మేము మాకు జాతకం చూసి పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు రియా అని పెట్టుకున్నారు. సరే ఓకే, వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇష్టం, మనం చెప్పలేం కదా అనుకున్న తర్వాత 1 year తర్వాత బర్త్డే చేస్తారు కదా, అదేంటమ్మా ఫ్లెక్సీనా వేస్తారు. అక్కడ బ్యానర్ కట్టడానికి ఫోటో స్టూడియోకి వెళ్ళారంట. వెళ్ళినాక అన్నీ చేసుకొని రియా అని పేరు కొట్టి పాప ఫోటో ఇట్లా పెట్టాలి కదా. ఇప్పుడు వాళ్ళ అత్తగారు అన్నదంట, అరే వద్దురా రియా అని ఫిక్స్ అయిపోయారు. ఫంక్షను ఉయ్యాల ఫంక్షన్ అది రియానే పిలుస్తారు, అవన్నీ చేశారు. అన్నీ అయిన తర్వాత అది 3 months అప్పుడు 3 months అప్పుడు అది పేరు పెట్టుకున్నారు రియా. మళ్ళీ 1 day బర్త్డే చేయాలి కదా, అప్పుడు ఇది వాళ్ళ అత్త వద్దు రియా వద్దురా సాయి కీర్తి అని పెడదాం, వాళ్ళ అమ్మ చెప్పింది కదా మరి బాబా అదే పెట్టమన్నాడు అని. అది నాకు తెలీదు. సాయి కీర్తి అని పేరు పెట్టి ఫ్లెక్సీ వేసి నాకు వాట్సాప్ చేశారు. నేను షాక్, అసలు ఉంటది కదా అదేంది రియా కదా మళ్ళీ సాయి కీర్తి అని పెట్టిరు ఏంది బుజ్జి అంటే. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే మేడం, ఇప్పుడు మీ లైఫ్ లో జరుగుతున్నాయి కాబట్టి నేను బాబాని చూశాను, నేను అడిగింది ఇస్తున్నారు అని. అవును, అంటే ఇప్పుడు ఎవరికైనా బయట కూడా అంటే బాబా ఇప్పుడు మీతో ఉన్నాడని నమ్మొచ్చు ఇప్పుడు జనాలు ఈ లెక్కన చూస్తే. అంటే మీరు నిజంగా బాబాతో మాట్లాడతారు, బాబాని అడుగుతారు అని చెప్పేసి నమ్ముదాం ఒక క్షణము. అట్లా ఎవరైనా సమస్యల్లో ఉంటే ఒకవేళ మీరు గనక ఆ సమస్యను బాబాకి చెప్తే పరిష్కారం ఏమన్నా నాకు అది చెప్తాడు రా, కంపల్సరీ చెప్తా. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ చాలా మంది చూసా, నా పిల్లలే కూడా చూసుకుంటా. ఇప్పుడు మా పెద్దమ్మాయి వాళ్ళకి ఏదైనా వచ్చిందని మా ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళకి ఇంకా వాళ్ళ అరే కొంచెం మా పాపది కొంచెం అడగవానే ప్లీజ్, నేను ఇట్లా అదే అంటే సరే అడుగుదాం బాబా ఏమంటాడు అని అడిగాను అనుకో, అది కాదు నువ్వు ఇట్లా చెయ్యొద్దు బాబా నాకు ఇలా చెప్తున్నాడు వద్దు అంటే వాళ్ళు చేశారనుకో బాబా చెప్పిందే జరిగేదంట వాళ్ళది. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, మళ్ళీ చెప్తా. కొంతమంది ఏదన్నా పెద్ద ఏమన్నా ఉంటే అడగడానికి పనులు ఉంటాయి కదా, వాళ్ళు పాపం అడిగి ఒకసారి బాబాని అడగవమ్మా అని అడిగి కొంచెం నా గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే కొంచెం అడగరా చేయరా అంటే అట్లా ఉన్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళకి అయింది. వాళ్ళకి తెలుసా మ్యారేజెస్ అయితే కూడా మా పాపకి సంబంధాలు వచ్చినాయిరా 2-3 వచ్చాయి, ఇందులో ఏ అబ్బాయికి చెయ్యాలి అని అంటే అందులో బాబా చూపించిన అబ్బాయినే చూపించేవదాన్ని. నేను బాబాకి దాన్ని బాబా ఎవరి ఇప్పుడు ఈ అబ్బాయి ఏంటి ఆ అబ్బాయి ఏంటి నాకు కొంచెం చెప్పవా బాబా, అమ్మాయిది ఆడపిల్ల జీవితం కదా బాబా అని అన్నాను అనుకో, ఏ అబ్బాయి పేరు చెప్తే అబ్బాయి వద్దు అని నాకు ఇన్నర్ వాయిస్ నాకే వినబడుతుంది. వద్దంటే ఈ అబ్బాయి పేరు అడిగి అరే వద్దురా వద్దంటబ్బా అది ఆయన వద్దు ఇది చెయ్యి అని అంటే వాళ్ళు అలా చేసిన వాళ్ళు బాగున్నారు, చేయని వాళ్ళు మాత్రం ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. అంటే నేనేమడుగుతున్నా అంటే మీరు చెప్తుంటే ఇంకా నాకు కొంచెం క్యూరియాసిటీ అనేది బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఎవరైనా ఎట్లుంటది, ప్రతి ఒక్క మనిషికి ఆశ అనేది ఉంటది. ఒకటి చెప్పనా, ఇప్పుడు మనము ఒక రూపాయి మనం తీసుకోవట్లేదు, బాబాకి 1 రూపాయి పెట్టట్లేదు, బాబా మంచి చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అట్లాంటప్పుడు మనం మంచిగా అడుగుతున్నాం ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తుంటే
మనం ఒకరికి చెప్పడానికి మనకి ఏంటి చెప్పు. అదే ఎందుకంటున్నారంటే మాలాంటి వాళ్ళకి కూడా క్యూరియాసిటీ అనేది పెరిగిపోతుంటది, అంటే తెలుసుకోవాలి అనిపిస్తూ ఉంటది. అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను ఒక్కదాన్నే అన్ని చేపించుకుంటున్నా, బాబా నన్నే కదా, పాపం నాలాగా పడేటోళ్ళు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళ పరిస్థితి ఏంది. కానీ ఒకటైతే చెప్తున్నారా, ఎంత బాధలు ఉన్నోళ్ళైనా మా ఇంటికి వచ్చినాక వాళ్ళు క్లియర్ అవుతారు. ఇప్పుడు అందుకే నేను అదే నాకు తెలిసిపోతుంది. ఇప్పుడు మేము మీ ఇంటి దాకా వచ్చే సిచ్యువేషన్లు కూడా వస్తాయి, కానీ మీరే మా స్టూడియోకి వచ్చారు, అది మా లక్కీ అనుకుంటాం. అదే బాబా ఆశీర్వాదం. మీకు అభ్యంతరం లేకపోతేనే నేను ఒక విషయం అడుగుదాం అంటే, కేవలం మీరు ఇంట్లో కూర్చుంటేనే నేను బాబాతో అడగగలను, అప్పుడే మాట్లాడతాడు అన్న ఓకే, లేదు ఇప్పుడు ఒకవేళ ట్రై చేద్దాం, చిన్న ట్రై చేద్దాం అంటే నేను ఒకటి అనుకుంటున్నాను మనసులో, ఏంటంటే నా గురించి కూడా కాదు నేను అడిగేది, పిల్లల గురించి కూడా కాదు, ఎవరికైనా ఇంట్లో యజమాని ఇంపార్టెంట్, తన గోల్ ఇంపార్టెంట్. ఇప్పుడు మా వారికి చాలా పెద్దగా ఒక గోల్ ఉంది, దానికోసం చాలా కష్టపడుతున్నా. అది ఏమన్నా తనకి అంటే అది నెరవేరాలని నేను పిచ్చి పీక్స్ లో లేదు నాన్న, డెఫినెట్ గా అవుతుంది. మీరు ఎంత కష్టపడ ఆ కష్టానికి ఫలితము లేదు. అడగడం అని కాదు, మీరు అలా అడుగుతుంటేనే బాబా నాకు ఇలా, ఇప్పుడు ఏమంటారు 6 సెన్స్ అంటారు, ఏదో అంటారు కదా, అది కాదు. బాబా నాకు ఇలా చెప్పేసి అవుతుంది, నువ్వు చెప్పు, అయిపోతుంది చెప్పు అని నా లోపల నుంచి నాకు. అంటే మాకేం భయం అంటే నాదే పర్సనల్ గా చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాము, ఎంతో కష్టపడుతున్నాము, అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి అన్ని విధాలుగా కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, అయినా ఏ ఫలితం చూపించట్లేదు, దక్కట్లేదు, ఏంటి ఎంత ప్రయత్నం చేస్తున్నా అనిపిస్తుంది. అందుకు అసలు అవుతాదా కాదా అనే ఒక ఇదిలో ఉండిపోయినాను డైనమోలో. అసలు అవుతాదనే ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్దాము ధైర్యంగా అనే ఆ సిచ్యువేషన్ లోనే వెనకడగా వెయ్యాల్సి వస్తుంది. అవ్వదేమో, ఇది ఏం చేద్దాం, భయం పుడుతుంది. లేదు బాబా నీకు సదా నీ వెంట ఉండి, నువ్వు నమ్మినందుకో లేకపోతే నువ్వు షిరిడి వెళ్ళినందుకో బాబాకి నీకు ఏదైనా సంబంధం ఉందో తెలియదు, కానీ నువ్వు అనుకున్న పని అవుతుంది అంటారు. ఒకవేళ అంటే నేను అంటున్నానని కాదు, అంటే మన దానికి తోడు అంటే దేవుడు అనుగ్రహానికి తోడు మనది కూడా ఉంటది, మన ప్రయత్నం. ఒక మాట చెప్పారు నాకైతే, ఒక మంచి మాట, మంచి జరిగింది అంటే నిజంగా బాబానే అనుకుంటాను. ఇంకా అంటే అనుకున్న లక్ష్యం అంత సిన్సియర్ గా కూడా ట్రై కంపల్సరీ అవుతుంది. నేను బాబా గుడికి వెళ్తూ ఉంటాను, అక్కడికి వెళ్ళినాక చాలా మంది బాబా కాలు పట్టుకొని తల ఆన్ చేసి కోరికలు కోరుకుంటారు అని అంటారు, కానీ ఏంటో తెలియదు. కానీ నేను కొన్ని గుళ్ళల్లో కొంతమంది దేవుళ్ళ దగ్గర మొక్కుకుంటాను. ప్రతి మనిషికి ఒక ఆశ అనేది అక్కడికి వెళ్ళి కంపల్సరీ నాకు ఇది నెరవేర్చు అనే మొక్కుతారు ఖచ్చితంగా. అలా మొక్కుకోలేని వాళ్ళు ఎవరు లేరు. ఊరికి వెళ్ళిపోయి దండం పెట్టేసి నువ్వు బాగుండి దేవుడు అనేటోళ్ళు ఎవరు లేరు ఈ జనరేషన్ లో. మాత్రం కోరికల కోసం నేను బాగుండాలి అనే వాళ్ళే ఉన్నారు, కానీ నువ్వు బాగుండు అనే వాళ్ళు అయితే ఎవరు లేరు వాస్తవంగా. అందుకు నేను వెళ్తాను, నేను అంటే మనస్ఫూర్తిగా శివుని నమ్ముతాను నేను యాక్చువల్ గా. అయితే బాబా గుడికి వెళ్తాను, వెళ్ళేసి అలా బాబాను చూస్తాను, చూసి ఆ కాళ్ళకి తల అంచుతాను, మొక్కుతాను, వచ్చేస్తాను. బాబా ముందు ఓపెన్ ప్లేస్ ఉంటది ఎట్లా, ఎందుకంటే అటు లేడీస్ కి ఇటు జెంట్స్ కి ఉంటది, మధ్యలో ఓపెన్ గా ఉన్న కాడ వెళ్ళి అలా కూర్చొని అలా చూస్తా వెళ్ళిపోతా. ఎందుకు అడగాలని కూడా అనిపించదు మరి. అంటే కొంతమంది అంటే కొన్ని నాకు అప్పుడు గుర్తొస్తాయి. ఏం గుర్తొస్తాయి అంటే, ఇది వాస్తవమా కాదా ఒకటి మీరు చెప్పాలి. ఏం గుర్తొస్తాయంటే, సాయిబాబా ఒక ఊరిని బాగా చేయాలి, ఆ ఊర్లో ఉన్న మనుషులకు కొన్ని రోగాలు వచ్చినప్పుడు ఆ రోగం నుంచి విముక్తి చేయాలి అనే దాని మీద ఒక మనిషి జన్మ ఎత్తాడు. అందుకు ఆ ఊర్లో అందరికి బాగా చేశాడు, అది కూడా షిరిడీలో అన్నారు. అందుకు అక్కడ మనిషి రూపంలో వచ్చాడే కానీ దేవుడు కాదు, మన కోరికలు ఎలా తీరుస్తారు అని కొంతమంది అనడం నేను విన్నాను, చాలా మంది అన్నారు కూడా. అయితే అక్కడికి వెళ్తాను, కానీ మనశ్శాంతి కోసం వెళ్తాను, వెళ్ళి మొక్కుతా, అలా చూస్తాను, ఆయనకి దండం పెట్టి వచ్చేస్తాను, కానీ కోరిక కోరుకోను. మరి మీరేమో నాకు స్వయానం మాట్లాడతాడు అంటున్నారు, అంటే ఇది నిజంగా మనస్ఫూర్తిగా మొక్కుతే ఆయన తీరుస్తాడంటారా? అమ్మ ఒకటి, ఇప్పుడు మన కడుపులో పుట్టిన బిడ్డలు ఉంటారు, మనం చేసుకున్న భర్త ఉంటారు, వాళ్ళని ఎంత ఇదిగా ప్రేమిస్తాం మనం. వాళ్ళకి చిన్న దెబ్బ తగిలిన, చిన్న ఏదన్నా వచ్చినా మనం ఎంత బాధ అవుతుంది, వాళ్ళు ఎంత ప్రేమిస్తాము. అదే విధంగా బాబాని ఏదో, ఇప్పుడు బాబాని అందరు సాయిబాబా దేవుడు అది అంటారు, నేనేమంటాను తెలుసా బాబాని తాత. నాకు తాత, అందరూ తండ్రి అని చెప్పుకుంటారు, లేదా దేవుడు. నాకు తాతలాగా అనిపిస్తాడు, మా తాతలాగానే. అంటే అంటే ఇట్లా చెప్తే ఏమైంది తాత అంటుంది అనుకో, నాకు
మా తాత ఆయన, నేను మా తాత దగ్గర ఉన్నాను. ఇంకా ఊకే ఎట్లా అంటే, అరే ఎందుకు తాత నువ్వు చినిగిన బట్టలు వేసుకుంటావు, మా ఇంటికి రా నీకు మంచి బట్టలు ఇస్తా, అన్నం పెడతా, నువ్వు అడుక్కుంటే నాకు ఏడుపు వస్తుంది, నువ్వు అడుక్కోవద్దు అని ఏడుస్తా. ఇట్లా ఒక ఫోటో ఉంటది, బిగ్ షాట్ అన్న ఫోటో ఉంటది, ఇలా జోలేసుకుని ఆ ఫోటో చూస్తే నాకు బాగా ఏడుపు. నేను అసలు చూడలేను ఆ ఫోటో, బాగా ఏడుపు వస్తుంది. నువ్వు ఎందుకు అడుక్కుంటావు? ఇప్పుడు బాబా చరిత్రలో కూడా రొట్టెలు చేసుకొచ్చి చెట్టు కింద వెతుక్కుంటూ మరి వెళ్ళి రొట్టెలు చేసి వడ్డిస్తా ఉంటది అంటే అమ్మ అది మీరే అనుకో. ఏమో కానీ నాకు ఇట్లా అంటే ఇట్లానే రా తండ్రి రానాయన అట్లనా, వద్దు తాత నీకు స్నానం పోస్తా తాత, నీకు మంచిగా రుద్దుతా, నువ్వు రా తాత మా ఇంటికి, నీకు అన్నం పెడతా, నువ్వు అడుక్కోవద్దు, నువ్వు ఎందుకు అడుక్కోవాలి, అట్లా అట్లా కొట్లాడుతూ ఉంటాను అన్నట్టు ఆయనతో. నేను ఇట్లా నువ్వు అడుక్కోవద్దు, నువ్వు ఎందుకు అడుక్కుంటావు, నువ్వు అందరికి పెట్టే టైం నువ్వెందుకు అడుక్కుంటావు అని నేను అట్లా చిన్న పిల్లలాగా కొట్లాడుతూ ఉంటా. ఇప్పుడు మీరు ఇంత భక్తురాలు కదా, బాబా టెంపుల్స్ ఎన్ని సందర్శించుంటారు? ఇప్పుడు నేను మామూలుగా ఒక్కసారి దిల్షుక్ నగరు, ఇంకెక్కువ ఇది పంజాగుట్టకే వెళ్ళేది. ఇప్పుడైతే ఆ పంజాగుట్టకు కూడా నన్ను రానివ్వట్లే బాబా. ఇంట్లోనే ఉంటున్నా, గురువారం ఎవరో ఒకరు ప్రసాదం తెచ్చి ఇస్తారు. ప్రతి గురువారం నాకు సాయిబాబా టెంపుల్ నుంచి ప్రసాదం వస్తుంది. నేను అనుకుంటా అబ్బా పోనా బాబా, రానా నేను పోతా బాబా అంటే, అబ్బా ఇక నేను రాలేను బాబా అని పడుగుట్టిగా నాకు ఏం పని చేయను నేను. అసలు మీకు ఒకటి చెప్పాలంటే, నాకు క్యాన్సర్ సర్జరీ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి. క్యాన్సర్ది. దీని వల్ల ఏమైందంటే, నేను కొంచెం డల్నెస్ వస్తుంది కదా, నేను వెళ్ళలేను రాలేను బాబా. 1 year అవుతుంది. కానీ ఇది చెప్తే మీరు ఇంకా షాక్ అవుతారు. నాకు మనకి మొత్తం వస్తాయి కదా రిపోర్ట్స్, వచ్చినాక క్యాన్సర్ అన్నారు, సర్జరీ చేయాలన్నారు. 4th స్టేజ్. నేను 6 months కంటే ఎక్కువ బతకనని చెప్పారు డాక్టర్లు. కీమో రేడియేషన్ ఇవన్నీ పెట్టాలి. కానీ బాబా నాకేం చెప్పాడు, నువ్వు కీమోకి రేడియేషన్ కి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. నేను వెళ్ళనని మొండికేసుకొని కూర్చున్నా. డాక్టర్లు కూడా అట్లా వద్దమ్మా అట్లా చేయకంటే, లేదు ఇదో చూడండి ఇక్కడ సాయిబాబా శ్రీ సాయి అని టాటూ. అయితే నాకు సర్జరీ చేసినప్పుడు వాళ్ళు చూస్తారు కదా, మనకి వేసినప్పుడు ఇదేంటి అని అట్లా చూస్తారు కదా డాక్టర్లకి. ఇది ఒకటి వాళ్ళకి తెలుసు. నేను వెళ్ళను, నాకు బాబా నువ్వు వెళ్ళొద్దని చెప్పాడు. చూద్దాం, బయోప్సీ 3 months వరకు వస్తుంది, 3 months తర్వాత వస్తుంది మనకు బయోప్సీ టెస్ట్ది. అది వచ్చిన దాకా వెళ్ళొద్దు అన్నాడు. నేను వెళ్ళానంటే, లేదు అది కంపల్సరీ చెయ్యాలి, కంపల్సరీ కీమో రేడియేషన్ పెట్టాలి, కరెంటు. బాబా నువ్వు వెళ్ళొద్దు అన్నారు. నేను వెళ్ళలేదు. నాకు బయోప్సీ వచ్చింది, ఇంకా అసలు ఏం అవసరం లేదన్నారు డాక్టర్లు. ఏం అవసరం లేదు, నాకు ఏం అవసరం లేదు, నువ్వు అన్ని తినొచ్చు, నువ్వు అన్ని హాయిగా ఉండు, నార్మల్గా ఉండు. ఎందుకని అంత నిజంగా అమ్మా నీ బాబా, నేను వాళ్ళే మాకు సుధాకర్ సార్ అని ఇక్కడ ఉంటారు, ఇప్పుడు అపోలో అలా ఉంటారు, ఆయన అసలు షాక్ అవుతాడు. ఇది అసలు మేము ఆ రోజు నీ టాటూ చూసి ఏమో అనుకున్నాం, కానీ ఇంత దైవం నిజంగా బాబా నువ్వు నమ్మినందుకు ఇంత అని తెలుసా. ఇప్పటికు నేను అన్ని తింటా, ఆహారం ఎక్కడంటే అక్కడ వెళ్తా. ఇప్పుడు ఎలా ఉంది మరి మీకు? నార్మలే మేడం, నాకేం ప్రాబ్లం లేదు, హాయిగా ఉంటున్నా. కానీ నాకేంటంటే నాకు ఇది ఇచ్చిండు, నేను ఇచ్చావు తగ్గించి అసలు ఎందుకు ఇచ్చినావు, ఈ ఆపరేషన్ ఎందుకు చేపించావు బాబా అని బాబాని నేను అడగాలి కదా. అడిగినందుకు నాకు చెప్పింది ఏంటంటే, నాకు అది చేయించింది మంచిది. ఎందుకంటే ఎవరు నా చుట్టాలు, నా మనుషులు ఎవరు, నా వాళ్ళు ఎవరు నాకు తెలియడం కోసం నాకు ఇంత పెద్దది ఇచ్చాడు. అంటే అది ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటది మరి మన ఒంట్లోనే అని అంటారు. ఇంకా అది ఉంటదా ఉండదా అని నేను చెప్పను. నాకైతే ఇప్పటి వరకు ఏ ప్రాబ్లమ్స్ లేదు, బాబా హాయిగా ఉండమన్నాడు అంతే. నేను ఆయన మాటే వింటాను, ఏ డాక్టర్ మాట, ఏ మెడిసిన్స్ కూడా అన్ని ఆపేసా. అంటే మీకు ఇక్కడ క్యాన్సర్ ఉంది అని చెప్పేసి మీకు హెల్త్ ఇష్యూ అయ్యి మీరు ఏమన్నా ఇది ఎక్కువగా అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళారా? అయ్యో మేడం, నేను ఒక 1 year నుంచి శ్వాస రాక నాకు తెలుస్తుంది. అంటే ఇంకా నాకు లాస్ట్ స్టేజ్కి ఇక నాకేమో అవుతుంది, ఇంకా బాబా ఏమో అవుతుంది బాబా, నేను ఏంటంటే ఇక నన్ను హాస్పిటల్కి వెళ్ళు అన్నట్టు నేను వెళ్ళిపోయాక ఇక్కడ నాకు FNS అని మనకు ఒక టెస్ట్ చేస్తారా. అంటే మామూలుగా మనకి థైరాయిడ్, నెక్ థైరాయిడ్ది చూస్తారు. అప్పుడు నాకు అందరూ క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి. ఇంకా అవి ఆ పీస్ తీస్తారు అన్నట్టు, అంటే అది క్యాన్సరా మామూలుదా అని తీస్తారు. తీసా టెస్ట్ చేస్తే మనకు 4 days 5 days వస్తుంది. అది అన్ని రిపోర్ట్లో క్యాన్సరే మొత్తం, అన్నిట్లో. ఇప్పుడు కూడా నేను ఆ రిపోర్ట్స్ ఇంకా నేను పడేసుకోలేదు, అన్నిట్లో క్యాన్సర్ అని వచ్చింది. అది కూడా మళ్ళా లాస్ట్ స్టేజ్. ఇంకా నుంచి మీరు బయటపడ్డారంటే అది పెద్ద మిరాకిల్. అస్సలు మిరాకిల్ కాదు, ఎంత హ్యాపీగా ఉన్నాను. అది వచ్చిందన్నది కూడా నాకు లేదు, అది నాకు ఎందుకు ఇచ్చాడన్నది నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే
ఇది మనుషుల్ని తెలుసుకో, చుట్టుపక్కల నా సొంత వాళ్ళైనా ఎవరైనా. మళ్ళీ ఇంకొకటి కూడా తెలుసా, ఒకటే అనుకుంటా బాబా నాకు ఇది కూడా నాకు మంచిదే. నాకు నేనేంటంటే ఒకప్పుడు లేదు, నేనే చెకప్కి వెళ్ళరు. ఇప్పుడు మెడిసిన్ ఏం మెడిసిన్స్ అన్ని ఆపేసాను. ఇంకొద్దన్నాడు బాబా, నేను మింగలేకపోతున్నా బాబా, నేను మింగలేను. అవి మింగాలంటే ఏడుపు వస్తుందిరా. నేను అవును బాబా నేను మింగలేను, నాకు వద్దు అని మొత్తం అన్ని తీసుకెళ్లి సాయిబాబా టెంపుల్లో ఒక్కొక్క నెలకి 7,000 10,000 మెడిసిన్స్ అవుతాయి. అవి ఒక 40,000 మెడిసిన్స్. అంటే ఈ నెల ఆ నెల ఆ నెల అన్ని ఒక 4 నెలలు నుంచి ఆపేసిన. తెస్తాను, పెడతాను, మింగలేను, ఆడబెట్టాను. అవన్నీ తీసుకెళ్లి మళ్ళీ సాయిబాబా టెంపుల్లో వేసేసి వచ్చా. కథం అక్కడ వేసి వచ్చాను. ఇప్పటి వరకు ఒక్క మెడిసిన్స్ కూడా లేదు. హెల్త్ కూడా హ్యాపీగా బాగుంది, ఏం లేదు, మంచిగా ఉంది. ఒకవేళ పోయేది ఉంది అనుకో, బాబాయ్ ఇంతవరకు వెళ్ళిపో, నీ టైం అయిపోయిందంటే ఎవరైనా వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇప్పుడైతే నేనేం సఫర్ అవుతలేను కదా, బాగుంది, బాబా ఉన్నాడు నా అందులో, నాకు చాలా అంతే హ్యాపీ. నేను అడ్వకేట్ ఆఫీస్ లో జాబ్ చేసేదాన్ని రా. అయితే ఏమైంది, మా సారు లక్ష్మణరావు సార్ పాపం మొన్న కోవిడ్ లో చనిపోయారు. చాలా మంచి అతను, అసలు ఒక బిడ్డలాగా చూసుకునేవాడు. ఇంకా వేరే 4-5 లాయర్లు ఉంటారు. అంటే ఇప్పుడు బాబా మీతో మాట్లాడతాడు కాబట్టి మీరు మాక్సిమం మీ ప్రాబ్లమ్స్ కాకుండా బయట వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అడిగి చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్లో, ఈ జనరేషన్ లో, ఈ సిచ్యువేషన్ లో ఏంటి అసలు కలియుగంలో ఏం జరగబోతుంది ఏమన్నా మీరు చెప్పగలరా? ఇగో కలియుగంలో ఏం జరగబోతుందంటే ఒకటిరా, ఇప్పుడు కలియుగంలో అందరికీ తెలుసు, అంటే ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని తెలుసు, కానీ చేస్తారు. ఇది తప్పు అని తెలిసి కూడా చేస్తారు మనిషి. అదే మరి ఇప్పుడు ఎవరు చూడట్లేరు అని మనం అని చేస్తారు. కానీ పైన ఒకడు ఉన్నాడు కదా, మళ్ళీ అది కూడా తెలుసు వాళ్ళకి, ఇక్కడ ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు, కానీ పైన దేవుడు ఉంటాడు, ఆయన చూస్తాడు. మనం చెయ్యొద్దు అని ఊరుకోరు, చేస్తారు. ఎందుకు? అది వాళ్ళ అవసరం, అది వాళ్ళ అవసరము. అదే అంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా అనర్థాలు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోవాలంటే చాలా అనర్థాలు జరుగుతున్నాయి. గుళ్ళ విధ్వంసాలు జరుగుతున్నాయి, అమ్మాయిల పట్ల, చిన్న చిన్న పిల్లల పట్ల కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, చాలా చూస్తున్నాం. అంటే ఇలాంటివి జరిగే వాటి మీద అంటే ఇంకా ఏదన్నా జరగబోతుంది అని బాబా మీతో ఎప్పుడైనా ఏమైనా చెప్పారు? నేను ఎప్పుడు అడగను బాబా ఇదని కాదు, నా దాకా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుందంటే నన్ను వెళ్ళనియడు. అంటే నాకు ముందు రోజే చెప్పేస్తాడు. ముందు రోజు నాకు ఒక ఇన్నర్ వాయిస్ మీరు ట్రై చేయండి. అంటే ఒకటి ఏంటంటే చెప్పనారా, అడగొచ్చు, అదేం లేదు, బాబాని అడగచ్చు. మనకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పండితులు ఉన్నారు, మనం ఎంత అని అనుకోవచ్చు. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం అడిగామనుకో బాబాని, బాబా చెప్తుండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది కలియుగం, ఇంక ఇవన్నీ జరగాల్సిందే, జరుగుతాయి. కరెక్టే. ఇప్పుడు ఒకటి ఉందిరా, నేను ఇప్పుడు స్టూడియోకి వచ్చాను, నేను రావాలంటే రావచ్చు, వద్దనుకుంటే వద్దు. కానీ అది ఇప్పుడు బాబా ఆజ్ఞతోటి వచ్చాను. ఇది 3 times నాకు పోస్ట్ పోన్ అయింది. అది ఇది ఆంధ్రప్రభలో ఇస్తానన్నారు, రెడీ అయ్యాము, ఆగిపోయాను, మళ్ళీ రెడీ అయ్యాను, ఆగిపోయాను. ఇది 3 times అసలు మీ ఛానల్కి వచ్చాను. అడుగుతున్నానంటే జరిగేది ఉంది, జరుగుతుంది ఖచ్చితంగా, కాదనట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఇలా ఉండబోతుంది, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇలా జరగబోతుంది అని ఒకవేళ తెలిస్తే ఎంతో కొంత ఒక్కరో అది కనుక తెలిస్తే బాబాను ఒకవేళ బాబా ఏంటి అని కనుక నేను అడిగితే, అయితే నేను ఒకటి ఎందుకు నేను ఇలాంటి ప్రపంచం గురించి వీళ్ళ గురించి ఎక్కువ దాని గురించి నేను ఎందుకు అడగనంటే, అంటే నా స్వార్థం ఇది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఎవ్వరు ఏం చేయలే. నాకు దేవుడు ఆ బాబా తండ్రి వచ్చాడు, ఆ నాయన నాకు వచ్చి చేశాడు, నాది నేను చూసుకుంటే. ఇప్పుడు ప్రపంచంలో అందరు ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు. అట్లానే అన్ని కాదు, కొంతమంది ఉంటే అది భరించలేను. చిన్న పిల్లలకి హెల్త్ విషయస్ ఉన్న బాబా నువ్వైతే అది చెయ్యాలి, నువ్వు ఎట్లనైనా నాకు వాళ్ళకి ఇచ్చేయాలంటే మాత్రం డెఫినెట్ గా బాబాది. నాకు మళ్ళీ ఫోన్ కూడా వచ్చేది, అరే నేను వాళ్ళకి ఫోన్ చేసి నీకు లేదురా బాబా తగ్గిస్తానన్నాడు, బాబా చూసుకుంటాడు, మీరు బాబాకు దండం పెట్టుకోండి. ఉంటది. ఎందుకు అడిగాను ఇవన్నీ అంటే కూడా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళ విధ్వంసాలు జరిగినప్పుడు కూడా ఒక అఘోరి ప్రత్యక్షమైన తెలంగాణ రాష్ట్రంలో. మరి తనకు అన్ని తెలుసు, నన్ను అందుకే ఇక్కడికి పంపించాడు దేవుడు అని చెప్పేసి కూడా కొంచెం కొన్ని రోజుల వరకు పెద్ద హంగామా, ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను అని చెప్పేసి అన్నారు. అంటే కొన్ని ఇలాంటివి బయటకు వస్తున్నాయి కాబట్టి
కాబట్టి మరి బాబా కూడా ఏమన్నా సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీకేమన్నా చెప్పుంటారా అని నేను అడుగు. అమ్మ ఒక్కటి చెప్పన్నా, ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను వచ్చాను, నన్ను దేవుడు పంపించాడు, నేను చేస్తాను. నేను కూడా తన వీడియోస్ చాలా చూసా. వేములవాడలో నేను వెళ్ళి దర్గాని నేను కూలగొడతాను, నేను తీసేస్తానని చాలా ఫైటింగ్ అన్ని చేసింది నేను కూడా చూసాను. ఒకటేమ్మా, ఇప్పుడు అసలు అది ఆమె ఆయన అన్నది మనకు అనవసరం. సరే మనం కూడా అఘోరిని అనుకుందాం, ఆమె టాపిక్ కాబట్టి. ఇప్పుడు ఆమె ఒక్కతే పోరాడితే ఈ కలియుగంలో అన్ని కలియుగం వదిలేసి తెలంగాణలో అవుతుందా? ఆమె ఒక్కతి పోరాడితే అవుతుందా? ఎంతమంది పండితులు లేరు, ఎంతమంది పీఠాధిపతులు లేరు, వాళ్ళందరూ కలిస్తేనో ఒకవేళ ఈ ముస్లిమ్స్ హిందూ అన్ని డివైడ్ చేయడం కోసం ఏదో వీళ్ళు ఒక కంకణం కట్టుకొని చేయాలనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈయన ఎవరు చేయడానికి? ఈయన వచ్చి చేస్తానడానికి అసలు అతను మాట్లాడే విధానం ఏమైనా కరెక్ట్ ఉందా? అసలు వేస్ట్ టాపిక్. అంటే నా విషయంలో నాకైతే ఆయన ఫస్ట్ ఎప్పుడైతే ఇలా తిరుగుతున్నాడని చూపించినప్పుడే నేను షాకు. బాబా ఏంది నిజంగా అఘోరీనా ఇలా వస్తారంటే ఫేక్. నేను అడిగాను ఫేక్. నేను ఇది నీకు కావాలంటే ఫోన్ కూడా చేసి మా ఫ్రెండ్స్ కి చెప్తాను. చాలా మంది ఇట్లా అంటే అది ఫస్ట్ ఎప్పుడైతే అని ఎంట్రీ ఇచ్చి తిరిగి యూట్యూబ్ లో వచ్చిందో అప్పటి నుంచే అది ఫేక్ అని నేను చెప్తానే ఉన్నా. అది కాదు, అస్సలే కాదు, ఆయన కాదు. అదేదో పబ్లిసిటీ కోసమనో లేకపోతే ఏదో దేనికోసమో ఎవరు అనుకుంటే నెట్టడము. ఈ మన హిందూ ముస్లిమ్స్ మంచిగా ఉన్నాం, ఇప్పుడిప్పుడే కొంచెం కరోనా దయ వల్ల మనుషుల విలువలు తెలిసి వచ్చినాయి. మళ్ళీ ఇది వచ్చి కొత్త స్విచ్లు పెట్టి వాళ్ళకి గొడవలు రేపడం. ఇంకొక విషయం మేడం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు, ఎందుకంటే మీరు బాబాతో మాట్లాడుతున్నారు, బాబా మీతో మాట్లాడతారు అని తెలుస్తుంది కాబట్టి. చాలా మంది అడిగే ఉంటారు తెలిసి. అంటే బాబా గురించి, బాబా శక్తుల గురించి, బాబా మహిమల గురించి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారు? అసలు బాబా మహిమలు శక్తులని మనము కొనియాడలేము. అసలు ఆయన ఒక సముద్రం. అదే చెప్పాలనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఒకటమ్మా, ఎవరి గురించి మనకు అనవసరం. మనకు ఒక కష్టం వచ్చింది, మీ ఇంటి దైవం ఉంటాడు, మీకు నచ్చిన దైవం ఉంటే ఎవరైనా ఉండని, కానీ ఒక్కసారి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి బాబా టెంపుల్ కి వెళ్ళకున్నా సరే ఇంట్లో ఉండి బాబా ఫలానామ చెప్పింది, మాకు ఈ కష్టం వచ్చింది, మాకు ఈ కష్టాన్ని మీరు నిజంగా మీరు తీరుస్తారా, తీర్చు తండ్రి అని ఒక్కసారి వాళ్ళ ఇంట్లోనే దండం పెట్టుకొని వాళ్ళకి అది అవ్వకపోతే తప్పకుండా. అంతెందుకన్నా, నేను అడ్వకేట్ దగ్గర జాబ్ చేసేదాన్ని. అయితే నాకు నా సీటు మనకి క్యాబ్ ఉంటుంది మన దాంట్లో, నేను చిన్న ఫోటో పెట్టుకొని అక్కడ పువ్వులు పెట్టుకుంటా. మా సార్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఆ ఫోటో కనబడుతుంది. అందరు నన్ను సాయిబాబా భక్తురాలు, నేను భక్తురాలని కాదు, నేను ఆయన మనమరాలని అని చెప్తా. నాకు అట్లా ఇష్టం. అట్లా అన్న మా తాత అవును బాబా అంట. నాకు భక్తురాలంటే నాకు ఇష్టం ఉండదు. నాకు అదేందో తెలియదు, నాకు భక్తురాలని అనాలంటే నాకు అసలు నేను భక్తురాలని కానని చెప్తా. ఒకటి అడుగుతాను మిమ్మల్ని, అంటే రాబోయే 2025లో ఏమన్నా అద్భుతం జరగబోతుందని కనుక ఎప్పుడైనా మీతో బాబా చెప్పాడు? లేదు నాన్న, అలాంటివి నేను ఏమీ లేవు. మనం ఎందుకు అట్లాంటి అద్భుతం జరగబోతుంది ప్రపంచంలో ఇది జరగబోతుందని నాకు వాటి గురించి ఏమీ లేదు. నేనేందంటే ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారనుకో, బాబా అమ్మకు అబ్బాయి అమ్మాయి అనగానే నాకు ఇది ఇక్కడ చూపిస్తాడు. అక్కడ అమ్మాయి అబ్బాయి చెప్పేస్తా, నేను చెప్పేస్తా. నాకు కనబడుతుంది సెటిల్ అవ్వడం కాదు, అడుగుతుంటే వాళ్ళు ఎవరికైనా వాళ్ళు ఏ బాధలో ఉన్నారు కూడా వీళ్ళ ఫేస్ ఏంది బాబా వీళ్ళు ఏదో పాపం కష్టాలలో ఉన్నారు కదా, దీంట్లో ఉన్నారు అని చెప్తాడు. అది ఉంది. అంటే మీ ఎదురుగా ఎవరైనా ఉన్నారు అంటే ఏదన్నా సమస్యల్లో ఉన్నారంటే కూడా మీకు అనిపిస్తుంది? నాకు అనిపిస్తుంది, నేను చెప్తాను కూడా. అమ్మ కొంతమందికి నమ్మరు కదా చాలా మంది, కానీ నమ్మకపోయినా అరే నువ్వు బాబాకి చేయరా, నువ్వు ఒక్కసారి చేసుకొని బాగుంటది అని నేను చెప్తాను. నాకు తెలుస్తుంది కొన్ని తెలిసి. మా కెమెరామెన్ ఉన్నాడు, ఆ పిల్లోడికి లైఫ్ ఎలా సెటిల్ అవుతుంది చెప్పడం బాగుంటది అంటారా? పిల్లోడి లైఫ్ ఎలా ఉంటదంటే ఆయనకి ఇప్పుడు ఒకటి మనం చెప్పే దాని మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఫస్ట్ వాళ్ళు చెప్పేది మనం ఏంటి తినేది అన్నట్టు ఫేస్ పెట్టుకుంటే మనం ఏం చెప్పలేరు. అంతే, ఆయనకి లేదు ఇంట్రెస్ట్ గా అరే నిజమా ఎట్లుంటది అని ఆయన ఒక కుతూహలంగా ఉంటే ఆయన ఫేస్ నాకు చెప్పేసి ఇక్కడ బాబా చూపిస్తాడు. ఆయన ఫేస్ లేదు సరే ఆ బాబుని పక్కన పెడదాము. ఇప్పుడు ఒకటి, నేను అడ్వకేట్ ఆఫీస్ లో జాబ్ చేశానని చెప్పాను కదా. మా సారు ఆయన ఢిల్లీలో హైకోర్టు ఉంటది కదా,
ఒక ఫైల్ రేపు మార్నింగ్ 8 o'clock ఫైల్ తీసుకుని వెళ్ళిపోవాలిరా. ఈ రోజు ఏం చేశాడు, నీలిమ ఈ ఫైల్ నీ దాంట్లో డ్రాయర్లో పెట్టుకొని మార్నింగ్ నువ్వు తొందరగా వచ్చి నువ్వు అసలు మన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, నువ్వు ఫైల్ పట్టుకొచ్చి నువ్వు కింద ఉండు, నేను కార్లో వెళ్ళిపోతా ఫైల్ తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పాడు. చెప్పి ఆయన ఈవినింగ్ వెళ్ళిపోయారు. నేను ఆ ఫైల్ ఏం చేశాను, నాది టేబుల్ ఉంటుంది కదా అందులో పెట్టేసుకుని లాక్ చేసుకున్న ఆఫీస్కి అంతా నేనే లాస్ట్కి అందరూ వెళ్ళిపోయాక లాక్ చేసుకుని ఇంటికి వస్తా. లాక్ చేసుకొని వచ్చాను, నా కీస్ పోయినాయి. ఏది ఏ ఫైల్ అయితే నేను పెట్టానో దాని చిన్న చిన్నవి ఉంటాయి కదా ఆ కీ పోయింది. అది నాకు తెలీదు. ఏ రోజు బుధవారం, నెక్స్ట్ డే గురువారం పూజ అంటే నేను తొందరగా ఎర్లీగా వెళ్ళాలి కదా అని చెప్పి తొందర పూజ చేసుకున్నా. మళ్ళీ నా ఇంటికి కీ లాక్ చేసుకునేసరికి ఇందులో కీ కనబడట్లేదు. అయ్యో కీ కనబడట్లేదు, ఇప్పుడు నేను సార్కి ఇవ్వాలి కదా ఎట్లా అని చెప్పి ఇల్లంతా వెతుకుతున్నా. టైం అయిపోతుంది ఇక్కడ. వామ్మో ఇది తాళం ఎక్కడ పోయిందో, పోతే పోయింది, ఇంక ఇప్పుడు నేను ఇక్కడ వెతుక్కుంటుంటే సార్కి ఫ్లైట్ మిస్ అవుతుంది కదా అని ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఫైల్ తీసుకొని. ఏదైతే అయింది అది 14,000 రా. ఏది టేబుల్ గ్లాస్ది. ఇంకేమైతుంది దాన్ని పగలగొట్టేసేస్తా, నా శాలరీలోనైనా కట్ చేసుకోండి సార్ అని చెప్తా. ఫస్ట్ ఆయనకైతే ఫైల్ అప్ప చెప్తా అని చెప్పి నేను ఇట్లా దిగాలుగా నడుచుకుంటూ వస్తున్నా. ఒక ముసలాయన వచ్చి ఇట్లా ఎదురుగా, నేను ఇట్లా నడుచుకుంటూ వస్తున్నా, నా ఎదురుగా వచ్చాడు. వచ్చి జేబులో నుంచి ఇట్లా తీసి అమ్మ ఇగో తాళం పోయింది కదా అని తాళం ఇచ్చాడు. తాళం ముసలాయన. తాళం గురువారం రోజే మార్నింగ్ 8:15 ఏమైతుంది. తాళం తీసుకొని నాకు తాళం దొరికిందన్న. మీ దగ్గర బాబా అంటే మీ దగ్గర కూడా మీ జీవితంలో బాబా ఎలా ఎలా ఉన్నాడు అనేది ఎలా ఉండబోతుండ అనేది మా కళ్ళకి కట్టినట్టు చూడండి మేడం. అది నేను తీసుకొని ఏమన్నాను, అరే తాత నీకు తాళం ఎక్కడ దొరికింది అన్నా. అని నీకు తాళం కావాలా ఆన్సర్ కావాలన్నాడు. అమ్మ అని ఇట్లా అన్నాను. లేడు ఇంక అక్కడ. ఆ తాళం తీసుకొని గబగబా పైకి వెళ్ళి లాక్ తీసి ఫైల్ పట్టుకొని వచ్చి ఇలా నిలబడి అలా కార్ వచ్చింది. సార్కి ఇచ్చేసాను. సార్ వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్లీ పైకి వెళ్ళిపోయినా, మళ్ళీ లాక్ చేసుకున్నా. నెక్స్ట్ డే ఇంకా నేను షిరిడీకి వెళ్ళిపోయి నా జుట్టు ఉన్నది అప్పుడు చాలా పొడవు. ఇప్పుడు దీనికి ఊడిపోయింది కానీ పొడవు చాలా. నేను ఇంకా నా జుట్టు బాబాకి ఇచ్చేసి వస్తా అని చెప్పి ఇమ్మీడియట్లీ లకడి కప్పులు వెళ్ళి అప్పుడు బస్సులోకి వెళ్ళేదాన్ని బాగా. బస్సులోకి ట్రావెల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అది తెలుసా గురు పౌర్ణమి నెక్స్ట్ డే మనకి టికెట్లు అవైలబుల్ లేవు, సీట్లు ఏమీ లేవు. ఒక 10-15 తిరిగా ఎక్కడ కూడా లేవండి, అన్ని ఫుల్ అన్నారు. ఇంకెట్లా బాబా రేపు నేను ఎట్టి పరిస్థితులు రేపు నేను ఈ టైంకి నాకు తాళం ఏ టైంకి దొరికిందో ఆ టైంలో నీ దగ్గర ఉండాలి, నాకేమన్నా చేయి, నాకు ఒక టికెట్ ఎట్లన్నా చేయమని చెప్పి సరే అని ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే నాకు ఇవ్వండి అని కొందరికి నా నెంబర్ ఇచ్చి వచ్చా. అసలు సగం దూరం వచ్చాను లేదు. ఒక అతను ఫోన్ చేశాడు, ఒక సీట్ ఉంది మేడం కానీ జెంట్స్ పక్కన ఉంది, వాళ్ళు ఎవరు క్యాన్సిల్ అయింది, మరి మీరు వెళ్తారన్నారు. ఆ జెంట్సే కానీ ఎవడైనా కానీ నేను వెళ్ళడం నాకు ఇంపార్టెంట్ అని అనుకున్నా. అది ఇంకా వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే వెళ్ళిపోయాను, బస్సు ఎక్కాను, కూర్చున్నాను. ఇక అనుకుంటున్నా బాబా గీడెవడో నా పక్కన కూర్చుంటే నేను ఎట్లా కూర్చోాలా బాబా. నైట్ మనకు లైట్లు ఆఫ్ చేస్తారు కదరా, బస్సు నిద్ర ఎవరి మీద ఒకరు పడే ఛాన్సెస్ ఉంటుంది. ఎట్లా బాబా నేను అని ఇలా చూసారికి ఒక బాబు ఒక పెద్ద ఆవిడ ముందు కూర్చున్నారు. అరే వీళ్ళు ఎవరో కూర్చున్నారు కదా అని అక్కడికి వెళ్ళి ఆ బాబుని అడిగాను. నాన్న అంకుల్ ఎవరో నాకు తెలియదు, నాకు అక్కడ సీట్ వచ్చింది, నేను అమ్మమ్మ పక్కన కూర్చుంటాను నాన్న, నువ్వు అక్కడ వెళ్ళి కూర్చుంటావు అంటే ఓకే ఆంటీ అన్నాడు. వెళ్ళిపోయాను. నా జుట్టు బాబాకి ఇచ్చాను. మళ్ళీ వాళ్ళు అక్కడ షాప్ లోనే తీస్తారు, అక్కడ కొంచెం ఇచ్చి బాబాకి టచ్ చేసి గోదావరిలో ఏమని చెప్తారు, ఆయనకి ఇస్తే టచ్ చేసి ఇస్తాడు. ఇచ్చి వచ్చాను. మళ్ళీ ఈవినింగ్ ఎమ్మటే బస్కి వచ్చాను. తెల్లారేసరికి మళ్ళీ ఇక్కడ ఉన్నాను. ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్ లో అందరు షాక్ ఈ గుండు చూసి. లాస్ట్ గా ఒక ర్యాపిడ్ క్వశ్చన్ లాగా ఒక 3 అడుగుతాను, మీరు సింపుల్ గా ఒక్కటే వర్డ్ లో చెప్పేయాలి. చెప్పండి, అడగండి. అంటే మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఎలా ఉండబోతుంది? ఇంకా ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ సూపర్, ఆయనకి ఇంకా డోకనే లేదు. క్లారిటీ వచ్చింది లేదు, ఆయననే. నేను లైఫ్ లో సొంత ఇల్లు కొనాలి అనుకుంటున్నా హైదరాబాద్ లో, నెరవేరుతారా? అమ్మ కంపల్సరీ, ఒక మంచి కోరిక కదరా, ఎందుకు అవ్వదు చెప్పు? అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. నీ గృహ ప్రవేశానికి నన్ను పిలు, ఖచ్చితంగా చెప్తున్నా కదా, నా కోరిక నెరవేరిందంటే ఫస్ట్ మీరే. చెప్తున్నాను కదా, ఏదో ఒకటి మీ ఇప్పుడు ఒకటి అన్నావు కదా హస్బెండ్ ది అని, ఆ విషయ పరంగానైనా ఇల్లు పరంగానైనా నన్ను పిలుస్తావు, నేనే ఫస్ట్ గృహప్రవేశం నేనే అడుగు పెడతాను. చూడు చూడండి, తెలుసా నేను బాబా వచ్చినట్టే, నేను కాదు
నా కోరిక నెరవేరితే ఫస్ట్ మీరే. బాబా వచ్చినట్లే చెప్తున్నా కదా. మా హిట్ టీవీ ఎలా ఉండదు, సూపర్ ఉంటది. అదే నేను ఏదో అనుకుంటే ఏదో వచ్చానంటే అది ఇప్పుడు మనం ఒకటి తలిస్తే దైవం ఆయన ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తాడు. ఒకటి చెప్పనా, బాబా మనం ఒక మాట బాబాకి చెప్పి మనం లేసామంటే ఇంక మనం పాలల్లో పోయినట్టే. అంతే. ఈ విషయంలోనైతే ఎవరికి అడిగినా నేను ఇదే చెప్తా. అంటే నీకు జరిగినాయి మాకు జరగలేదు కదా మేము ఎట్లా నమ్మాలి అంటే అది మీ విశ్వాసం మీద మీకు నమ్మకం, బాబా మీద విశ్వాసం ఉండాలి, మీరు నమ్ముకోవాలి. సో మచ్ మేడం, చూసారు కదా మరి ఇప్పటి వరకు అయితే. ఎందుకంటే బాబా మీద విశ్వాసం పెట్టండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు గట్టెక్కుతారు. అంటే మనకేం చెప్తున్నారంటే మనస్ఫూర్తిగా నమ్మి ఆయనను ఆరాధించినామంటే అందరికీ కనిపిస్తాడు, నాకే కాదు అందరితో కూడా మాట్లాడగలడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే తనని అడిగిన విషయాలలో కూడా ఖచ్చితంగా ఏది జరుగుద్ది ఏది జరగదు అనే విషయాలలో కూడా చెప్తూనే ఉన్నారు. అందుకు మనం కూడా కొన్ని అడిగాం కాబట్టి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పారు. అవి ఎంతవరకు నెరవేరబోతున్నాయి అనేది కూడా మనము చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొద్ది కాలం ఆగాలి ఎవరైనా. ఇప్పుడు అడగంగానే అమ్మైనా అన్నం పెట్టదు అంటాము, ఆ ప్లేట్ లో పెట్టుకొని రావడానికి కొంచెం సమయం పడుతుంది. అందుకు ఏదైనా సరే మనం అనుకోగానే అవ్వడం కాకుండా మన జీవితంలో అయితే ఇవి అనుకుంటే అవుతాయి అనేటివి చెప్తున్నారు క్లారిటీగా. ఇవి అవ్వవు అంటే కూడా చెప్తున్నారు. అందుకు మరి బాబాను మనస్ఫూర్తిగా నమ్మాలి అని, బాబా భక్తురాలు అని చెప్పను, బాబాకి కావాల్సిన వ్యక్తిగా చెప్పారని కూడా చెప్పొచ్చు మనం. చూసాక మరి ఇప్పటి వరకు అయితే మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.